సంపన్నుల సంపద దోచుకోవడం, పేదలకు పంచడం అనే మాట గుర్తుకు రాగానే మనకు 14వ శతాబ్దం నాటి రాబిన్ హుడ్ పేరు గుర్తొస్తుంది. కానీ ఈ తరం రాబిన్ హుడ్ ఎవరో తెలుసా? యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. కానీ ఇప్పుడు యోగి యాక్షన్ సంపన్నుల సంపద దోచుకోవడం కాదు, పేదల రక్తం తాగిన గ్యాంగ్స్టర్ల సంపదను తిరిగి పేదవాళ్లకే ఇచ్చేయడం. అవును, మీరు వింటుంది నిజమే. ఇటీవల మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ ఎలిమినేషన్ తర్వాత అతడు కబ్జా చేసిన భూముల్లోనే పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు. దీంతో ఆ లబ్ధిదారులంతా యోగి ఆదిత్యనాథ్ను రియల్ రాబిన్ హుడ్ అంటూ పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. ఇంతకు యూపీ సీఎం తన తాజా యాక్షన్ ద్వారా గ్యాంగ్స్టర్లకు ఇస్తున్న సందేశం ఏంటి? ఉత్తరప్రదేశ్లో ఇకపై ఇదే సంప్రదాయం కొనసాగుతుందా? రియల్ రాబిన్ హుడ్ గా మారిన యూపీ సీఎం అతిక్ కబ్జా చేసిన భూముల్లోనే పేదలకు ఇళ్లు. గ్యాంగ్స్టర్లకు యోగి ఇస్తున్న సందేశం అదేనా? యోగి ఆదిత్యనాథ్ పేరుకు యూపీ ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర గ్యాంగ్స్టర్లకు మాత్రం ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అంతేకాదు ఇప్పుడు యూపీ పేదలకు రియల్ రాబిన్ హుడ్ కూడా. ఎందుకంటే యూపీ హిస్టరీలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలు యోగి చేసి చూపిస్తున్నారు. దేశంలోనే క్రిమినల్ హిస్టరీ ఉన్న రాష్ట్రాల్లో టాప్ లో ఉండే ఉత్తరప్రదేశ్ లో రక్తపు మరకల్ని తుడిచేస్తున్నారు. ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు హత్యలు, అత్యాచారాల వంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న కిరాతకుల్ని ఏరిపారేస్తున్నారు. ఈ విషయంలో ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినను అని బహిరంగంగానే క్రిమినల్స్ ను హెచ్చరిస్తున్నారు. ఆ మాటకొస్తే యూపీలో అసెంబ్లీ సాక్షిగానే గ్యాంగ్స్టర్లను మట్టిలో కలిపేస్తానన్నారు యోగి ఆదిత్యనాథ్. अतीक अहमद के खिलाफ पीड़ित परिवारों ने मुकदमा दर्ज कराया उसके परिवार के खिलाफ। वो समाजवादी पार्टी के द्वारा पोषित माफिया है और उसकी कमर को तोड़ने का काम हमारी सरकार ने किया है। और फिर वो कहती है इसे हम सरकारों इस माफिया को मिट्टी में मिला देंगे। అతికండ్ గ్యాంగ్ ను దృష్టిలో పెట్టుకుని యూపీ అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రకటన చేసిన తర్వాత యోగి తన మార్క్ యాక్షన్ లోకి దిగిపోయారు. అతిక్ అహ్మద్, అతని సోదరుడి ఎలిమినేషన్ ఎలా జరిగింది అనేది పక్కన పెడితే ఎన్నో ఏళ్లుగా పేదల రక్తం తాగి అతిక్ సంపాదించిన ఆస్తులను బుల్డోజర్లతో కూల్చేశారు. సామాన్యుల నుంచి కబ్జా చేసుకున్న భూములను స్వాధీనం చేసుకుని యూపీ గ్యాంగ్స్టర్లకు క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పంపించారు. అలా స్వాధీనం చేసుకున్న భూముల్లో యోగి ఆదిత్యనాథ్ ఏం చేశారో తెలుసా? ఇది యూపీ సీఎం యోగి యాక్షన్. అతికండ్ గ్యాంగ్ కబ్జా చేసిన సామాన్యుల భూముల్లోనే ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్లను తిరిగి అదే పేదవాళ్లకు స్వయంగా తన చేతుల మీదుగా అందించారు. అలా కరడుగట్టిన నేరగాళ్లు గ్యాంగ్స్టర్ల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ఇళ్లు కట్టి పేదలకు అప్పగించడం ఆయనకు మాత్రమే చెల్లింది. వాస్తవానికి గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్లు, బుల్డోజర్ విధానాలు మొదట్లో వివాదాస్పదమైన ఇప్పుడు అవే ఉత్తరప్రదేశ్ లో సహేతుక చర్యలైపోయాయి. రౌడీ షీటర్లు గ్యాంగ్స్టర్ల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో అన్ని వర్గాలకు చెందిన పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడం ద్వారా అలాంటి విమర్శలకు చెక్ చెప్పినట్టయింది. విమర్శలకు చెక్ పెట్టడం అనేది అసలు విషయమే కాదు. యోగి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలందుకున్న పేదల కళ్లలో కనిపించిన ఆనందమే యోగి సాధించిన అతి పెద్ద విజయం. ये प्रधानमंत्री ने हम लोग को छत दिया रहने के लिए, हर एक चीज की हमारी लोग की मदद की, गरीबों के लिए राशन दिया, लॉकडाउन में पूरा खाने के पूरा व्यवस्था किए, रहने के लिए छत दिया। आज हमारा आत्मा बहुत खुश है सर। किसी सरकार ने हम लोग को कुछ नहीं दिया। बहुत अच्छा लग रहा है। कल्पना भी नहीं कर सकते थे कि हमारा अपना खुद का मकान बनेगा। और आज के युग में तो आप खुद ही जानते महंगाई कितनी है। हमने कभी सोचा ही नहीं था कि जीते जी हमारा मकान खुद का होगा। बहुत अच्छा लग रहा है कि अपनी छत पे हैं अब हम। अब कोई कहेगा नहीं यहाँ से हटिए, पानी की दिक्कत है, कोई कुछ नहीं बोल पाएगा। पहले हम किराए के मकान में रहते थे और अभी तक किराए के ही मकान में हैं। अब जब निकलेंगे, जब वहाँ छोड़ेंगे तो अब अपने ही घर में निकलेंगे। मेरी मकान मालकिन ने कहा था आप इस घर में आएंगे तो अपने ही घर में जाएंगे। ఇది యోగి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలందుకున్న పేదల మనసులోంచి వచ్చిన మాటలు. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అపర సాధువైన యోగికి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రధాని మోడీకి యోగి ఆప్తుడు. ఆ ఆశీస్సులతోనే అధికారంలో కొనసాగుతున్నారు. యోగిని సీఎం పదవి నుంచి తప్పించాలని ఎవరెన్ని విజ్ఞప్తులు చేసినా మోడీ పట్టించుకోలేదు. ప్రధాని మోడీ అండ ఉండబట్టే సొంత నిర్ణయాలతో యోగి రాష్ట్రంలో తనదైన పాలన సాగిస్తున్నారనేవారు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి హయాంలో 11 ఎన్కౌంటర్లు జరిగాయి. బందిపోట్లు, గ్యాంగ్స్టర్లు, కరడుగట్టిన నేరస్తుల్ని పట్టుకుని తీసుకువచ్చి పోలీసులు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఆదిలోనే వచ్చాయి. ఇటీవల అతిక్, అతడి సోదరుడు అష్రఫ్లను పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. దీనిపై రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయేమోనని కేంద్రం కూడా అనుమానించింది. అయితే అందుకు భిన్నంగా అతిక్ సోదరుల వద్ద స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇళ్లు లేని పేదల కోసం ఇళ్లు కట్టించి ఇచ్చిన ఘనత యోగిది. ఆ స్థలంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కట్టించిన ఇళ్లని తాజాగా యోగి ప్రారంభించి
పేదలకు హక్కు పత్రాలు అందజేశారు. లబ్ధిదారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. और मुझे बहुत खुशी है, मैं योगी जी का बहुत धन्यवाद करूंगी क्योंकि जो सपना मेरी मम्मी का भी था, मम्मी मेरी नहीं है, मेरे पापा हैं और हम 2 बहन 1 भाई हैं और हम लोग 4 ही लोग हैं, मम्मी नहीं। मेरी मम्मी का सपना भी था और ये मेरा ख़ुद का भी सपना था कि हमें मेरा ख़ुद का मकान हो। हम आज 30 साल से किराए के मकान में रह रहे, दर दर की ठोकर खा रहे हर चीज़। इसलिए मैं योगी जी का जितना भी धन्यवाद करूँ कम है। मैं दिल से उनका शुक्रिया अदा कर रही हूँ और मुझे बहुत अच्छा लग रहा है, बहुत खुशी है और सबसे बड़ी बात थी मेरी मम्मी का सपना पूरा हुआ है। మరోవైపు పేదలకే కాదు హిందువులకు ఇతర వర్ణాలకు పండుగలు ముఖ్యమైన కార్యక్రమాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా యోగి ఆదిత్యనాథ్ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. గంగా జలాల్ని కావిళ్లతో తెచ్చి తమ గ్రామాల్లో పట్టణాల్లో ఉండే శివాలయాల్లో అభిషేకం చేసే కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లో కన్వర్లు అనే సామాజిక వర్గం వారు అమలు చేస్తూ ఉంటారు. కన్వర్ల యాత్రలపై గతంలో దాడులు జరిగేవి, శాంతి భద్రతల సమస్యలు తలెత్తేవి. అలాగే ముస్లింలు జోషిమట్టు ప్రాంతంలో నమాజులు చేసుకోవడం ఓ సంప్రదాయం. ఈ ఏడాది ఎటువంటి ఘర్షణ లేకుండా ఈ కార్యక్రమం సాఫీగా సాగిపోయింది. దానికి కారణం రాష్ట్రంలో యోగి ముఖ్యమంత్రిగా ఉండడమే. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులతో నిర్మించిన ఇళ్లను ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కేంద్రం పేరెత్తకుండా తమ సొంత పథకాలుగా ప్రకటించి అమలు చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పటికే వచ్చాయి. కానీ మోడీకి వీర విధేయుడైన యోగి ఈ ఫ్లాట్ల ప్రవేశ ద్వారం వద్దనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని బోర్డు పెట్టించి మరి ఆ పేదలకు ఇళ్లను అందించారు. తద్వారా మోడీపై తన విధేయతను మరోసారి చాటుకున్నారు. ఆ రకంగా అటు కేంద్రంతో తనకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్లో లుకేర్గంజ్ ప్రాంతంలో అతిక్ సోదరుల నుంచి స్వాధీనం చేసుకున్న స్థలాల్లో 76 ఫ్లాట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. పీఎంఏవై కింద ఆ ఇళ్లకు సంబంధించిన తాళం చెవుల్ని సీఎం యోగి లబ్ధిదారులకు అందించారు. 41 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 గదులు, వంటగది, టాయిలెట్ సౌకర్యాలతో కట్టిన ఫ్లాట్ ను కేవలం 3.5 లక్షలకే అందిస్తున్నారు. సామాన్యుడి దృష్టిలో చూస్తే ఇదొక సంచలనమే. చట్టపరంగా దీని ఆమోదయోగ్యతల జోలికి యూపీ సీఎం పోదల్చుకోలేదు. అంతిమంగా సామాన్యుడికి లబ్ధి జరిగిందా లేదా అనే యోగి ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఆ ఫ్లాట్లలో నీటి, విద్యుత్ సరఫరాలు, మురుగునీటి పారుదల సౌకర్యం సక్రమంగా ఉన్నాయో లేదో స్వయంగా పరిశీలించారు. ఈ ఫ్లాట్ల నిర్మాణానికి 2021 డిసెంబర్లో ప్రధాని మోడీ చేత శంకుస్థాపన చేయించారు. ఈ విషయాన్ని పక్కన పెడితే యోగి తన తాజా యాక్షన్ తో గ్యాంగ్స్టర్లకు మరో కీలక సందేశం పంపించారు. सरकारी भूमि पर कोई भी माफिया, कोई भी दबंग आकर के कब्जा कर लेता था, गरीब देखता रहता था। लेकिन अब उन्हीं माफिया और दबंगों से छुड़ाई गई भूमि पर गरीबों के लिए आशियाना बन रहे हैं, अच्छे भवन बन रहे हैं। यह अपने आप एक मैजिक है और प्रयागराज प्राचीन काल से हमारी धरती पवित्र धरती रही है। ये तीर्थों की भूमि है, प्रयागराज तीर्थ है। ये हमारा सौभाग्य है। 2019 के प्रयागराज कुंभ के ठीक पूर्व हम लोगों ने इसका नामकरण एक बार फिर से इसका पौराणिक नाम प्रयागराज रख करके और स्मृतियों को ताजा करने का कार्य किया। ये कार्यक्रम जहां आगे बढ़े। ఇది పేదలకు ఇళ్ల పట్టాలందించిన సందర్భంగా యోగి చేసిన సంచలన ప్రకటన. ఇది ఇక్కడితో ఆగిపోదన్నారు. మాఫియా గ్యాంగుల నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది తమ లక్ష్యమని, ఇది అతి పెద్ద విజయంగా యోగి అభివర్ణించారు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని ప్రకటించి గ్యాంగ్స్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. నిజానికి యూపీలో గత సీఎంల హయాంలో గ్యాంగ్స్టర్ల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఆ ముఠాలు సమాంతర ప్రభుత్వాలను నడిపేవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు యూపీలో కనిపించవు. నిజానికి యూపీలో గత సీఎంల హయాంలో గ్యాంగ్స్టర్ల పెత్తనం ఎక్కువగా ఉండేది. ఆ ముఠాలు సమాంతర ప్రభుత్వాలు నడిపేవనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు యూపీలో కనిపించవు. దీనికి కారణం యోగి తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలే. అందుకే యూపీ ప్రజలు యోగి ఆదిత్యనాథ్ను రియల్ రాబిన్ హుడ్ అంటున్నారు. మరి భవిష్యత్తులో ఈ డారింగ్ సీఎం ఇంకెలాంటి సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతారో చూడాలి.